ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఇది అర్థమైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ధ్యానం చేసాము. ఈరోజు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం. ఈ రెండు అధ్యాయాల్లో బబులోను గురించి రాయబడింది. 17వ అధ్యాయంలోనేమో బబులోను యొక్క మర్మం, 18వ అధ్యాయంలో బబులోను పట్టణం. ఈ రెండిటి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతకుముందు 17వ అధ్యాయం ఆల్రెడీ ధ్యానం అయిపోయింది. మీలో ఎవరైనా ఆ వీడియోలు కనుక మిస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ అధ్యాయం మొత్తం ఒకే అంశం గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. నేను ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం నుండి 24 వచనాలు చదువుతాను. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మీరు ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర బైబిల్ ఉండాలి. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం నుండి 24వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడి ఉంది, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం నుండి. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యము నైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది, నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడను. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనమును చూచున్నప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఓదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యులు ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు.
నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయు ప్రతి వాడును వాడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పునకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తర్వాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనుకుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లను గ్రోవి ఊదివారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడునూ నీలో ఎంత మాత్రమునో కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. ద్వీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయో పరిశుద్ధుల యొక్కయో భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయో రక్తము ఆ పట్టణంలో కనబడిననెను. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 24 వచనాలు చదివాం. ఊరికనే ఇలా చదువుకుంటూ వెళ్తే ఎవరైనా ఏమంటారంటే ఒక్క ముక్క అర్థం కాలేదండి అంటారు. అందుకనే మనం ఈరోజు ఈ వచనాల్ని అర్థం చేసుకోబోతున్నాం. ఇది చాలా చాలా ఈజీగా అర్థమయ్యే అధ్యాయం, చాలా సింపుల్గా అర్థమయ్యే అధ్యాయం. ఇందులో చాలా చాలా మర్మం ఉంది. మనమందరం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? యేసు ప్రభు మన కోసం వచ్చి సంఘాన్ని తీసుకెళ్తారు, మనం పరలోకం వెళ్తాము అని మనం ఎదురు చూస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్గా మనం యేసు ప్రభు కోసం కాదు, క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూడాలి. అదేంటి క్రీస్తు విరోధి కొరకు ఎందుకు ఎదురు చూడాలి? ఎందుకంటే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిద్ది. అంతే, సింపుల్. ఇప్పుడు మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము అని అంటే, ధర్మ విరోధి అంటే క్రీస్తు విరోధి వాడు బయలుపరచబడాలి. పౌలు గారు చెప్పాడు ఆ మాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో యేసు ప్రభువు 7 ముద్రలు కలిగిన పుస్తకంలో మొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్న ఆ క్రీస్తు విరోధి భూమి మీద ప్రత్యక్షమవుతాడు. పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, ధర్మ విరోధి, నాశన పాత్రుడు అంటే పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అన్నాడు. అంటే క్రీస్తు విరోధి మొదట ప్రత్యక్షం అవ్వాలి. వాడు ప్రపంచానికి కనబడాలి. వాడు వచ్చినప్పుడు, వాడిని మన కళ్ళతో చూసినప్పుడు అప్పుడు సంఘం ఎత్తబడింది. ఆ దినం రావాలి అని అంటే క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు మనం టెక్నికల్గా ఎవరి కోసం ఎదురు చూస్తున్నామంటే క్రీస్తు విరోధి కోసం. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు డెఫినెట్గా సంఘం ఎత్తబడే దినం వచ్చేసింది అని మనందరికీ అర్థమైపోతుంది.
దేవుని బిడ్డ, ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలు మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలు దేశంలో 2 రకాల యూదులు ఉంటారు. మీరు ఇశ్రాయేలు దేశం కనుక వెళ్ళారనుకోండి, ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళు అందరూ యూదులే, చాలామంది యూదులు, కొంతమంది పాలస్తీనా వాళ్ళు, అరబ్స్ ఉన్నారు. కానీ యూదుల్లో 2 రకాలు ఉన్నారు. మీరు యూదుల్ని యెరూషలేం వీధుల్లో ఇశ్రాయేలు దేశంలో గమనిస్తూ ఉండొచ్చు. కొంతమంది యూదులు నల్లటి కోట్ వేసుకుంటారు, నల్లటి హ్యాట్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒక తోర, వాళ్ళ పవిత్ర పుస్తకం తీసి చదువుతానే ఉంటారు. మామూలుగా ఉన్న యూదులు వాళ్ళేమి నల్ల డ్రెస్ వేసుకోరు, కోట్ వేసుకోరు, హ్యాట్ పెట్టుకోరు. కానీ వాళ్ళు యూదులే, మామూలుగా చక్కగా డ్రెస్ వేసుకుని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. యూదుల్లో 2 రకాల యూదులు ఉన్నారు. ఒకటి ఆర్థోడాక్స్ జ్యూస్, రెండోది జ్యూస్, మామూలు జ్యూస్, మామూలుగా ఉన్న యూదులు ఉన్నారు. ఆర్థోడాక్స్ జ్యూస్, ఆర్థోడాక్స్ యూదులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరుగుతుంది. హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, చాలామంది ఇస్లామిక్ దేశానికి సంబంధించిన తీవ్రవాదులు ఇశ్రాయేలు దేశం మీద ఎప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు. చాలాసార్లు బాంబులు వేస్తున్నారు. హౌతీలు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు ఇశ్రాయేలు దేశం మీద బాంబులు వేస్తున్నారు. మీరు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి ఏ యూదుడినైనా అడిగారనుకోండి, మీ దేశం మీద వాళ్ళందరూ బాంబులు వేస్తున్నారు, మరి మీకు బాధ ఇట్లేదా అని అంటే వాళ్ళు ఏమంటారంటే, మా దేశం కొరకు మేము ప్రాణం పెడతాం, మా దేశాన్ని మేము రక్షించుకుంటాం, మా దేశం మాకు కావాలి, మా దేశము, మా భూమి మాకు కావాలి అని అంటారు. అలా ఎవరు చెప్తారంటే యూదులు చెప్తారు. అదే యూదుల్లో వేరే గుంపు ఉంది, ఆర్థోడాక్స్ జ్యూస్. ఇందాక నేను చెప్పే కదా, వాళ్ళు నల్ల కోట్ వేసుకుంటారు, నల్ల హ్యాట్ పెట్టుకుంటారు, వాళ్ళు ఎప్పుడు తోరా చదువుతారు, వాళ్ళ మతపరమైన గ్రంథం చదువుతారు. అదే ప్రశ్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, మీ దేశం మీద హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, అరబ్ తీవ్రవాదులు బాంబులు వేస్తున్నారు, మీకేమనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? మాకు ఈ దేశం అవసరం లేదు, ఈ దేశము పాలస్తీనా వాళ్ళు ఉండొచ్చు, ఇస్లామిక్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మాకేం ప్రాబ్లం లేదు, ఈ యుద్ధం చేయకూడదు, నెతన్యాహు చేసే యుద్ధం కరెక్ట్ కాదు. అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశం వాళ్ళు కట్టుకున్న దేశం. ఆ ఆర్థోడాక్స్ జ్యూస్ ఏమంటారంటే, మా కోసం మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి మాకు దేశాన్ని కట్టాలి, అంతేకాని ఈ ఇశ్రాయేలు ప్రైమ్ మినిస్టరు, ఇజ్రాయేలు సోల్జర్స్, ఇజ్రాయెల్లో ఉన్న మంత్రులు వీళ్ళు దేశం కోసం పోరాడటం రాంగ్ అంటారు, వాళ్ళు తప్పంటారు. వాళ్ళు నిష్ట కలిగిన యూదులు, ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే వాళ్ళు వాళ్ళ దేశం కోసం పోరాడరు, గన్ పట్టుకోరు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మేము మా దేశం కొరకు పోరాడం, మా దేశం కొరకు పోరాడే వ్యక్తి మెస్సయ్య. ఆ మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు దేశాన్ని ఇస్తాడు, అప్పటి వరకు ఈ దేశంలో ఎవరైనా ఉండొచ్చు అని నిష్ట కలిగిన ఆర్థోడాక్స్ జ్యూస్ చెప్తారు. కానీ నెతన్యాహు, ఇప్పుడున్న మామూలు జ్యూస్, ఆర్థోడాక్స్ కాకుండా ఉన్న జ్యూస్ యూదులు, వాళ్ళు ఏమంటారంటే మాకు మెస్సయ్య వస్తాడు ఓకే, కానీ మా దేశంలో మేము ఉండాలి, వేరే దేశంలోకి మేము వెళ్తే మమ్మల్ని చంపుతున్నారు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు ఏ దేశాన్ని అయితే ప్రామిస్ చేశాడో ఆ దేశంలో మేము ఉంటున్నాం, మా దేశం కొరకు మేము గన్ పట్టుకుంటాం,
మా దేశం కొరకు మేము ఏదైనా చేస్తాం, మా పౌరుల్ని మేము కాపాడుకుంటున్నాం అని అంటున్నారు. అంటే యూదుల్లోనే రెండు గుంపులు అయిపోయినాయి ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో. ఒకళ్ళు యుద్ధం చేయాలి అంటారు, ఒకళ్ళు యుద్ధం వద్దు, మెస్సయ్య కోసం ఎదురు చూద్దామంటారు. వీళ్ళు ఎలాగుండినా వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య అంటే ఎవరు? రక్షకుడు. వాళ్ళ దేశాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి అని యూదులందరూ ఎదురు చూస్తున్నారు. పోరాడే వాళ్ళు పోరాడుతున్నారు, పోరాడకుండా ఉండిన వాళ్ళు రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నారు. పోరాడేవాళ్ళు పోరాడని వాళ్ళు అందరూ ఒక వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. మన దృష్టిలో వాడు ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అబద్ధపు క్రీస్తు, మోసగాడు, క్రూరమైన వ్యక్తి, ఇవన్నీ మన దృష్టిలో. కానీ ఇశ్రాయేలీల దృష్టిలో వాడు ఒక నాయకుడు. వాడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏం నమ్ముతారంటే మాకు యుద్ధాలు ఉండవు, ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మా దేశానికి సమాధానం వచ్చింది అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నామంటే ఒక పట్టణం ఉంది, అది ఇప్పుడు లేదు. ఆ పట్టణం కట్టబడాలి, ఒక పట్టణం కట్టబడాలి ఈ భూమి మీద. ఆ పట్టణమే బబులోను పట్టణం. ఇప్పుడు ఇరాక్ దేశం వెళ్ళారనుకోండి, ఇరాక్ దేశంలో బాగ్దాద్ అని ఒక పట్టణం ఉంది. ఆ బాగ్దాద్కి 55 కిలోమీటర్ల దూరంలో బాబేలు గోపురపు శిథిలాలు ఉన్నాయి. అక్కడ మనము బైబిల్లో ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం. నిమ్రోద్ అనే వ్యక్తి బాబేలు గోపురాన్ని కట్టాడు. ఆ బాబేలు గోపురం యొక్క పునాదులు ఈరోజు ఇరాక్ దేశంలో బాగ్దాద్ అనే పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో దాని పునాదులు ఉన్నాయి. దాన్ని కట్టింది ఎవరు? నిమ్రోదు. ఏ ఉద్దేశంతో కట్టాడు? మనుషులందరూ ఆ పట్టణంలో ఉండాలి, ఆ గోపురం చుట్టూ ఉండాలి, మనుషులందరూ వాడి మాట వినాలి. ఇది వాడు కట్టిన పట్టణం. అయితే ఆ పట్టణమే, ఆ ప్రాంతమే బబులోనుగా మార్చబడింది. ఇప్పుడు అది లేదు. ఇరాక్ దేశం ఉంది, బాగ్దాద్ పట్టణం ఉంది, కానీ బబులోను లేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో గోపురాన్ని కట్టుతున్నారు, దేవుడు దాన్ని ఆపేశాడు. కానీ ఆ ప్రాంతంలో తర్వాత పట్టణం కట్టబడింది, బబులోను పట్టణం కట్టబడింది. బబులోను ఒకానొక టైంలో నెబుకద్నెజర్ కాలంలో అది ప్రపంచానికి ఒక తలలాగా మారిపోయింది. బబులోను కట్టబడింది, తర్వాత బబులోను పడిపోయింది. ఇప్పుడు అది శిథిలాల్లో ఉంది. మీరు ఇప్పుడు ఇరాక్ దేశం వెళ్ళి బాగ్దాద్ పట్టణం వెళ్ళి అక్కడ నుంచి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే దాని పునాదులు కనబడతాయి. అది షీనారు దేశం అనే పట్టణం ఒకప్పుడు, షీనారు అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో అది కట్టబడింది. అయితే విషయం ఏంటి అంటే ప్రవచనం ఏం చెప్తుంది అని అంటే తిరిగి ఆ పట్టణం కట్టబడాలి. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడికి ఆ పట్టణం క్యాపిటల్ సిటీ అయ్యిద్ది, అది రాజధాని అయ్యిద్ది. నిమ్రోదే ఆ గోపురాన్ని కట్టాడు. క్రీస్తు విరోధి వచ్చి అదే పునాదుల మీద పట్టణాన్ని తిరిగి కట్టాలి, అది వర్ధిల్లాలి, అది ప్రాస్పర్ అవ్వాలి. ప్రపంచంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, అత్యధికమైన ఐశ్వర్యంతో ఉన్న పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ పక్కన పెట్టేస్తారు ప్రపంచం. ఈ బబులోను పట్టణము మరలా కట్టబడాలి. ఇది ప్రవచనం. మీకు ఒక వచనం చదువుతాను. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను.
అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చునిదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా, ఇదేమిటని నేను అడిగి తిని. అందుకు అతడు, ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. శంకుబుడి కొంగ రెక్కలు వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదరని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరమిచ్చెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ జకరియా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకే జకరియా ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, ఒక కొల ఉంది. కొల అంటే కొలత కొలిచేది. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఒక కొల ఉంది, అందులో ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆ స్త్రీ కొల అంటే కొంతమందికి గింజల్ని కొలవటానికి ఉపయోగిస్తారు. అలాగే అదొక పాత్ర. కొల అంటే ఒక పాత్ర. దానికి ఒక మూత ఉంది. మీరు నా పిక్చర్ చూస్తున్నారు. ఒక స్త్రీ ఒక కంటైనర్లో కూర్చుంది, ఒక పాత్రలో కూర్చుంది. ఒక స్త్రీ, దాని మీద ఒక మూత ఉంది. జకర్యాకి దర్శనం చూపించారు. జకర్యాకి దూత చెప్పాడు, అదిగో నీకు ఒక దృశ్యం కనపడుతుంది చూడు అని అన్నాడు. అప్పుడు జకర్యా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఒక కంటైనర్ ఉంది, దాంట్లో ఒక స్త్రీ కూర్చుని ఉంది. జకర్యా ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళి దాని మూత ఓపెన్ చేశారు. మూత ఓపెన్ చేసి చూస్తే అందులో స్త్రీ కూర్చుని ఉంది. అది కొల, ధాన్యం కొలవటానికి ఉపయోగించే కొల. దాంట్లో స్త్రీ కూర్చుని ఉంది. ఈ జకర్యా ఆమెను చూసి ఇట్లా వచ్చాడు, బయటకు వచ్చి పక్కకు వచ్చాడు. వెంటనే దాని మీద మళ్ళీ మూత పెట్టారు. ఈలోపు ఇంకో 2 స్త్రీలు వచ్చారు. ఈ స్త్రీలకి కొంగ రెక్కలు ఉన్నాయి. ఆ స్త్రీలు ఏం చేశారంటే, ఆ కొలని, ఆ కంటైనర్ని, ఆ స్త్రీ ఉన్న ఆ కంటైనర్ని తీసుకుని వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతున్నారు. జకర్యా అడిగాడు, అరే ఏం జరుగుతుంది? ఆ కంటైనర్లో ఉన్న స్త్రీ, ధాన్యం కొలిచే ఆ కంటైనర్లో ఉన్న స్త్రీ, ఆమె లోపల ఉంది, దాని మీద మూత పెట్టేశారు. 2 స్త్రీలు వచ్చారు, కొంగ రెక్కలు ఉన్నాయి వాళ్ళకి, అవి ఎగురుకుంటా వచ్చి ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని జకర్యా అడిగాడు. అప్పుడు ఆ దూత చెప్తున్నాడు, 11వ వచనం, జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అని రాయబడింది. షీనారు దేశము అని అంటే ఏంటిది? ఎక్కడైతే బాబేలు గోపురం కట్టబడిందో అదే షీనారు దేశం. చివరి దినాల్లో షీనారు దేశంలో ఒక సాల కడతారంట. అంటే ఒక పట్టణాన్ని కడతారు, ఒక మార్కెట్ని కడతారు. అక్కడ కట్టినప్పుడు ఏమవుతుంది, అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను అని రాయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే,
ఈ దోషమూర్తి అనే స్త్రీ కూర్చున్న ఆ కంటైనర్ బిజినెస్కి ఉపయోగిస్తారు, వ్యాపారానికి ఉపయోగిస్తారు. ధాన్యం కొనాలన్నా, ధాన్యం అమ్మాలన్నా ఆ స్త్రీ ఏ గంపలో అయితే కూర్చుందో ఆ గంపతోనే, ఆ కంటైనర్తోనే ధాన్యాన్ని కొలుస్తారు, ధాన్యాన్ని దాంతోనే లెక్క పెడతారు. అది షీనారు దేశంలో ఒక మార్కెట్ కట్టి ఆ గంప అక్కడ, ఆ సాల అక్కడికి తీసుకెళ్ళి పెడతారు అని రాయబడింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న ప్రవచనం ఏంటంటే, షీనారు దేశంలో అంటే ఇరాక్ దేశంలో తిరిగి ఒక బిజినెస్ పట్టణం కట్టబడబోతుంది. ప్రపంచం మొత్తానికి అక్కడ బిజినెస్ జరగబోతుంది. దేవుని బిడ్డ, మీరు వార్తలు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు. 200 మీటర్ల వెడల్పు, 100 మీటర్ల ఎత్తు, 170 కిలోమీటర్ల లెంత్ తోటి సౌదీ అరేబియాలో ఒక పట్టణం కడుతున్నారు. సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సులైమాన్, ఇతను ఒక పెద్ద పట్టణాన్ని ప్లాన్ చేశాడు. సౌదీ అరేబియా అనేది చాలా చాలా ధనవంతుల దేశం. అది వాళ్ళు లెట్రిన్కి వెళ్ళాలన్నా కమోడ్ కూడా బంగారంతో ఉంది. వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలి అని అంటే ఫ్లైట్ యొక్క స్టెప్స్ కూడా గోల్డ్తో ఉంది. సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర పెట్రోల్ ఎక్కువ ఉంది. అమెరికాకి పెట్రోల్ కావాలి, యూరప్కి పెట్రోల్ కావాలి, ప్రపంచంలో ఉన్న అత్యధిక దేశాలన్నిటికీ పెట్రోల్ కావాలి. సౌదీ అరేబియాలో పెట్రోల్ ఉంది. సౌదీ అరేబియా పెట్రోల్ని ప్రపంచానికి అమ్ముతుంది. దానికి వచ్చే డబ్బులు, సౌదీ అరేబియాకు వచ్చే అంత డబ్బులు, అంత ఐశ్వర్యం ఇంకా అరబ్ దేశాల్లో ఏ దేశాలకి అంత ఐశ్వర్యం లేదు. అరబ్ కంట్రీస్ అన్నిటిలో సౌదీ అరేబియా రిచెస్ట్ కంట్రీ, అత్యంత ధనవంతమైన కంట్రీ అది సౌదీ అరేబియా. ఆ దేశంలో డబ్బులు ఎక్కువైపోయినాయి. సౌదీ అరేబియాకి భయంకరమైన డబ్బులు ఉన్నాయి. అయితే ఆ రాజుకి, మహమ్మద్ బిన్ సాల్మన్ అనే ఆ రాజుకి ఒక ఐడియా వచ్చింది, ఒక పట్టణాన్ని కట్టాలి అని. పట్టణాన్ని ఎందుకు కట్టాలనుకుంటున్నాడు? ఎందుకు అని అంటే, ఆయన రాబోయే దినాల్లో రాబోయే ఒక ప్రాబ్లం గురించి ఆలోచించాడు. ప్రాబ్లం ఏంటి? ప్రపంచం మొత్తానికి ఇప్పుడు వాళ్ళు పెట్రోల్ అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచం ఏం ఆలోచిస్తుందో తెలుసా? పెట్రోల్ వాడే కంటే కూడా రీఛార్జ్ చేసుకునే బ్యాటరీలతో నడిచే కార్లని, బైకుల్ని వాడటం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా బ్యాటరీతో నడిచే బైకులు వచ్చినాయి, బ్యాటరీతో నడిచే కార్లు వచ్చినాయి, బ్యాటరీతో నడిచే బస్సులు వచ్చినాయి. పెట్రోల్ ఇంకా ఎందుకు వాడతాం మనం? పెట్రోల్ వాడకం తగ్గిపోతుంది. ఇలా మన దేశమే కాదు, జపాన్లో, అమెరికాలో, యూరోప్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో అన్ని దేశాల్లో పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తుంది. పెట్రోల్ 110 రూపాయలు పెట్టి కొట్టించుకునే కంటే కూడా బ్యాటరీతో నడిచే ఒక కారు కొనుక్కుని రాత్రిపూట ఛార్జింగ్ పెట్టుకుని ఉదయం పూట చక్కగా కారులో తిరగచ్చు. బైక్ని ఛార్జింగ్ పెట్టుకుని బైక్లో తిరగచ్చు. 2 రూపాయలు కరెంటుకి ఖర్చు అవుతుంది. అదే పెట్రోల్ అయితే లీటర్ 110 రూపాయలు పెట్టి కొనాలి. అందుకని ఇప్పుడు ప్రపంచం అంతా ఆలోచిస్తుంది. బ్యాటరీ కార్లు, బ్యాటరీ బైకులు, బ్యాటరీ సైకిళ్ళు, బ్యాటరీ ఫ్యాన్లు, బ్యాటరీ టీవీలు అన్నీ బ్యాటరీకి మారిపోతున్నాయి. రిఫ్రిజిరేటర్లు కూడా, ఏసీలు కూడా బ్యాటరీలకు వచ్చేసినాయి. ఇక ఆల్మోస్ట్ మనం ఏం చేస్తున్నామంటే పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తున్నాం. అప్పుడు సౌదీ అరేబియాకి ప్రాబ్లం వచ్చింది. ఇది ఆ రాజు కనిపించింది, మహమ్మద్ బిన్ సులైమాన్ అని ఆయనకు అనిపించింది. ఇది
అరే ఇప్పుడు ప్రపంచం అంతా పెట్రోల్ కొనటం ఆపేస్తే మా దేశానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దేశంలో నీళ్లు లేవు, వాళ్ళ దేశంలో నీళ్లు కోసమో బోరేశారనుకోండి, నీళ్ళకి బదులు పెట్రోల్ వస్తుంది. అందుకనే వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు, వాళ్ళు నీళ్లు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు పెట్రోలు ప్రపంచం మొత్తం కొంటుంది, సడన్గా మాకు పెట్రోల్ వద్దు అని ప్రపంచం చెప్పింది అనుకోండి, సౌదీ అరేబియా కుప్పకూలిపోతుంది. అందుకనే ఆ రాజు మహమ్మద్ బిన్ సులైమాన్ అనే రాజు ఆయన ఆలోచించి అనుకున్నాడు, ఇది రాబోయే దినాల్లో ఈ ప్రాబ్లంని మేము ఫేస్ చేయబోతున్నాం కాబట్టి పెట్రోల్ మీద వచ్చే ఇన్కమ్ కంటే కూడా నేను ఒక పట్టణాన్ని కడతా, ఆ పట్టణాన్ని చూడటానికి ప్రపంచం వచ్చింది, టూరిజం డెవలప్ అవుతుంది అని ఆయన అనుకున్నాడు. ఒక 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళారనుకోండి మీరు, అక్కడ ఎడారి మీకు కనబడిద్ది, అక్కడ వాటర్ లేవు, అక్కడ పెట్రోల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది దుబాయ్లో. సౌదీ అరేబియా లాగా ఎక్కువ పెట్రోల్ లేదు దుబాయ్లో. అక్కడ గోల్డ్ మైన్స్ లేవు. ఒక 25 సంవత్సరాల క్రితం కనుక మీరు దుబాయ్ దేశం వెళ్తే, ఇలాంటి దేశానికి ఎందుకు వచ్చాను అని అనుకునేవాళ్ళు. అది అంత పూర్ స్థాయిలో ఉంది, చాలా బీద స్థితిలో ఉంది దుబాయ్ దేశం. కానీ ఆ దుబాయ్కి వచ్చిన నాయకులు, ఆ దుబాయ్కి వచ్చిన రాజులు, ఆ దుబాయ్ని ఏలిన మినిస్టర్స్, వాళ్ళు ఏం చేశారంటే దుబాయ్ని టూరిజంగా మార్చేశారు. స్కై స్క్రాపర్స్ కట్టేశారు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేశారు, సముద్రంలో ఐలాండ్స్ని కట్టారు. ఈ దుబాయ్ని ఎంత డెవలప్ చేశారంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు కేవలం దుబాయ్ని చూడటానికి వెళ్తున్నారు. దుబాయ్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆకాశాన్ని అంటే అంత ఎత్తైన టవర్స్ ఉన్నాయి. దుబాయ్లో గోల్డ్ లేదు, బంగారం లేదు, దుబాయ్లో బంగారపు గనులు లేవు. కానీ దుబాయ్ ఏం చేస్తుందంటే ఆఫ్రికాలో నుంచి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దుబాయ్లో బంగారం అమ్ముతున్నారు. దుబాయ్లో ఒక షాపింగ్ మాల్ ఉంది, దాంట్లో దాదాపుగా 1200 షాపులు ఉన్నాయి. ఆ మాల్లోకి మీరు వెళ్ళారంటే మీకు ఏది కావాలన్నా దొరికిద్ది. దుబాయ్కి ప్రపంచం ఎందుకు వెళ్తుందో తెలుసా? కేవలం దాన్ని చూడటానికే. దుబాయ్ ఎయిర్పోర్ట్ను చూస్తారు, దుబాయ్ రోడ్లను చూస్తారు, బుర్జ్ ఖలీఫాను చూస్తారు, వాళ్ళు ఆర్టిఫిషియల్గా సముద్రంలో తయారు చేసిన ఐలాండ్స్ను చూస్తారు. దీన్ని చూడటానికి దుబాయ్ వెళ్తున్నారు. ఈరోజు దుబాయ్ రిచెస్ట్ సిటీ అయింది. అది దుబాయ్ని చూడటానికి వెళ్తున్నారు. ఇప్పుడు దుబాయ్కి మెయిన్ ఇన్కమ్ ఏంటో తెలుసా? టూరిజం. సౌదీ అరేబియా రాజు ఏమనుకున్నాడంటే ఎప్పటికైనా మాకు పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోతే అప్పుడు మా దేశము ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి నేను ఒక పట్టణాన్ని కడతా. ఆ పట్టణము ప్రపంచంలో ఉన్న పట్టణాల్లాగా ఉండకూడదు, ఆ పట్టణము చాలా అద్భుతంగా ఉండాలి అని అనుకుని 2017వ సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు. ఆ పట్టణం కట్టడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? $5 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. రూపాయలు కాదు, డాలర్స్. $1 వచ్చి ఈరోజు 85-86 రూపాయలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ డే $1. అలాంటిది 5 లక్షల కోట్ల కావాలి ఆ పట్టణాన్ని పూర్తి చేయాలి అంటే. దానిని మన డబ్బుల్లోకి మార్చాలనుకోండి, 5 లక్షల కోట్ల ఇంటూ 86 రూపాయలు వేయాలి. 5 లక్షల కోట్ల డబ్బులు ఇంటూ 86 రూపాయలు వేసి చూస్తే క్యాలిక్యులేటర్లో అంకెల పట్ల అన్ని డబ్బులు ఇప్పుడు సౌదీ అరేబియాకి కావాలి. ఆ పట్టణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాన్ని ఎలా ప్లాన్ చేశారంటే అదొక స్ట్రెయిట్ లైన్గా ఉండిద్ది.
స్ట్రైట్ లైన్. అది 170 కిలోమీటర్ల లైన్. అది స్ట్రైట్గా ఉండిద్ది ఆ సిటీ. 170 కిలోమీటర్ల ప్లాన్ చేశారు. అది 200 మీటర్ల వెడల్పు ఉండిద్ది, 100 మీటర్లు ఎత్తు ఉండిద్ది. దాని పైన చెట్లు మొలుస్తాయి. దాంట్లో కార్లు ఉండవు, కానీ దాంట్లో ఒక అద్భుతమైన ప్రయాణ సౌకర్యం ఉంటుంది. కేవలం 20 నిమిషాల్లో 170 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. దాంట్లో ఆర్టిఫిషియల్ మూన్ ఒకటి ఉంటుంది, చంద్రుడిని వాళ్ళు పెట్టబోతున్నారు. దాంట్లో కరెంటు దాని అంతటా అదే తయారు చేసుకునేది. అది దాదాపుగా 9 లక్షల మంది ప్రజలు అందులో నివసించబోతున్నారు. ఆ పట్టణము ఫ్లోర్స్తో ఉండబోతుంది. ఆ పట్టణంలో అన్నీ ఉండబోతున్నాయి. ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఏది కొనాలన్నా అది ఆ పట్టణంలో దొరికిద్ది. ఎలాంటి బంగారం కొనాలన్నా, ఎలాంటి వెండి కొనాలన్నా, ఎలాంటి వస్త్రాలు కొనాలన్నా అన్నీ ఆ పట్టణంలో దొరుకుతుంది. ఆ పట్టణం పేరు నియోమ్. ఇప్పుడు ఆ పట్టణాన్ని మహమ్మద్ బిన్ సులైమాన్ అనే ఆయన కడుతున్నాడు. అది కానీ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే 170 కిలోమీటర్ల దూరం ఆ పట్టణం కట్టబోతుంటే ఆయన దగ్గర డబ్బులు లేవు. సౌదీ అరేబియా పెట్రోల్ అమ్మిన డబ్బులన్నీ ఆ పట్టణం మీద ఇన్వెస్ట్ చేస్తుంది, కానీ ఆ పట్టణాన్ని పూర్తి చేయటానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఆ సౌదీ అరేబియా 170 కిలోమీటర్ల పట్టణాన్ని కేవలం 2.5 కిలోమీటర్ల వరకే కుదించేసేసింది. ఒకవేళ ఆ పట్టణం కట్టబడింది అనుకోండి, ఆ పట్టణం చాలా అద్భుతంగా ఉండిద్ది. ఆ పట్టణంలో అన్నీ దొరుకుతాయి, కానీ ఆ పట్టణం కట్టబడట్లా. డబ్బులు లేవు. 5 లక్షల కోట్ల డాలర్లు కావాలి. వాళ్ళ పెట్రోల్ సరిపోట్లా. ఇప్పుడు డబ్బులు లేక ఆ పట్టణాన్ని కట్టడము ఆపేశారు, కానీ దాన్ని పూర్తిగా ఆపేలా. ఇప్పుడు అది లండన్లోను, న్యూయార్క్ సిటీలోను అది కొన్ని కాన్ఫరెన్సెస్ పెడుతున్నారు, కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఎందుకంటే ఫండ్ రైజ్ చేయటానికి. సౌదీ అరేబియా ఇప్పుడు ప్రపంచాన్ని అడుగుతుంది, మీ డబ్బులు తీసుకొచ్చి ఈ పట్టణంలో ఇన్వెస్ట్ చేయండి, మీకు డబుల్ ఇన్కమ్ వచ్చింది. ఈ పట్టణంలో మీ డబ్బులు పెట్టుబడిగా పెట్టండి, మీకు ఆదాయం ఎక్కువ వచ్చింది అని చెప్తున్నారు. అది సౌదీ అరేబియాలో కట్టబడుతున్న పట్టణం. చాలా కష్టపడుతున్నారు, కానీ అది కట్టలేరు. ఎందుకు కట్టలేరు అని అంటే, అలాంటి పట్టణము ఇరాక్ దేశంలో కట్టబడాలి. మహాబబులోను అనే ఆ పట్టణము మళ్ళీ కట్టబడాలి. ఈరోజు ప్రపంచం మొత్తం సౌదీ అరేబియాలో నియోమ్ అనే సిటీలో వాళ్ళు ఆ పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కట్టలేరు. దానికి డబ్బులు సరిపోవు, దానికి ప్లానింగ్ సరిపోదు. ఈ సౌదీ అరేబియా రాజు మంచి ప్లాన్ చేశాడు, కానీ వల్ల కాదు. కానీ ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడిద్ది. ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడిద్ది. ఈరోజు ఇరాక్ దేశం దగ్గర డబ్బులు లేకపోవచ్చు. ప్రవచనం ప్రకారం ఏంటంటే అక్కడ పట్టణం కట్టబడాలి. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ వీడొచ్చినప్పుడు వీడికి 3 క్యాపిటల్ సిటీస్ ఉంటాయి. మొదటిది ఇరాక్ దేశంలో బబులోను మరలా కట్టబడిద్ది, అది వాడి రాజధాని అవుతుంది. రెండవది యూరోప్లో ఒక రాజధాని ఉంటుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ ఉంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అది ఫ్రాన్స్లోనో బెర్లిన్లోనో ఉంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్. ఆ పార్లమెంట్ ఫోటో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. అది ఎలా కట్టారు అని అంటే, బాబేలు గోపురము ఆ షీనారు దేశంలో లేదా ఆ ఇరాక్ దేశంలో ఎలాగైతే సగం వరకు కట్టబడి ఆగిపోయిందో, సేమ్ అట్లాగే
యూరోపియన్ యూనియన్ వాళ్ళు వాళ్ళ పార్లమెంట్ని సగం వరకు కట్టి ఆపేశారు. చాలామంది ఏమనుకుంటారంటే బహుశా అదే క్రీస్తు విరోధి సెకండ్ క్యాపిటల్ అవ్వచ్చు అంటారు. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు ప్రపంచం మొత్తానికి తనను తాను దేవుడుగా కనపరుచుకుంటాడు. వాడికి ఒక క్యాపిటల్ సిటీ కావాలి. ఆ క్యాపిటల్ సిటీకి బబులోను సిద్ధపరచబడాలి. బబులోను పట్టణం రెడీ అవ్వాలి, పట్టణం కట్టబడాలి. సౌదీ అరేబియాలో నియోమ్ అనే సిటీ కడుతున్నారు, కానీ అది క్రీస్తు విరోధి యొక్క పట్టణం కాదు. అది సౌదీ అరేబియా రాజు వాళ్ళ దేశం టూరిజంతో వర్ధిల్లాలి అని, ప్రపంచం మొత్తం వాళ్ళ దేశంలోకి రావాలి అని కడుతున్నాడు. అది 200 మీటర్ల వెడల్పు, 100 మీటర్ల ఎత్తు, 170 కిలోమీటర్ల దూరము, 5 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించి అతడు 2030వ సంవత్సరానికి ఆ సిటీని ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాడు. కానీ అది అవ్వదు. ఇది ఈ ఇరాక్ దేశంలో ఈ మహాబబులోను పట్టణము తిరిగి కట్టబడాలి. ఇది ప్రవచనం. ఈ పట్టణంలో వ్యాపారం స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తం వ్యాపారం స్టార్ట్ చేసింది. క్రీస్తు విరోధికి అది క్యాపిటల్ సిటీ అవబోతుంది. యూరోప్లో ఒక క్యాపిటల్ ఉండబోతుంది. ఫైనల్గా యెరూషలేము పట్టణాన్ని వాడు ఫైనల్గా తన క్యాపిటల్గా మార్చుకోబోతున్నాడు. ఇరాక్ దేశంలో బబులోను పట్టణం కట్టబడిద్ది. యూరప్ దేశంలో ఒక ప్లేస్ని తన రాజధానిగా చేసుకుంటాడు. యెరూషలేం పట్టణంలో తన సింహాసనం పెట్టాలి అని అనుకుంటాడు. ఈ 3 జరుగుతాయి. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఏముంది అనంటే, ఆ మహాబబులోను పట్టణము తిరిగి కట్టబడిద్ది. ఆ మహాబబులోను పట్టణము కట్టబడినప్పుడు ఆ పట్టణంలోకి అందరూ వెళ్తారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ ఇరాక్ దేశంలో మహాబబులోను పట్టణం కట్టబడినప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు. ఆ పట్టణంలోకి వెళ్ళి వాళ్ళు వస్తువులు కొనినా, వాళ్ళు వస్తువులు అమ్మినా లాభం వచ్చేసింది. లాభం వచ్చిందంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇప్పుడు మీరున్నారు, పలానా ప్లేస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒకటి కొనినా లాభం వచ్చింది, అమ్మినా లాభం వచ్చింది అని అంటే మీరు ఎందుకు ఊరుకుని ఉంటారు? అందరూ వెళ్తారు. ఇరాక్ దేశంలో మహాబబులోను పట్టణం కట్టబడినప్పుడు ఆ మహాబబులోను పట్టణంలో జరిగే విచిత్రమైన పని ఏంటంటే, ఆ పట్టణం వల్ల అందరూ లాభం పొందుతారు. మీరు అక్కడ అమ్మినా, మీరు అక్కడ కొనినా లాభం వచ్చింది. కాబట్టి ప్రపంచం అంతా అక్కడికి వెళ్ళిద్ది. మొదట ఎవరు వెళ్తారో తెలుసా? మాంత్రికులు వెళ్తారు. మాంత్రికులు ఎందుకు వెళ్తారు? మాంత్రికులు మాంత్రిక విద్యను నేర్చుకోవటానికి అక్కడికి వెళ్తారు. మరి ఆ రోజుల్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అక్కడ ఉండబోతుంది. ఆ మహాబబులోను పట్టణంలో జ్ఞానం అమ్ముతారు, జ్ఞానం కోసం వెళ్తారు. అసలు ఆ వస్తువులు పేర్లు చదువుతూ ఉంటుంటే, మనకు లిస్టు చదువుతూ ఉంటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఆ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం నుండి. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా ఇక్కడ నుంచి చూడండి, ఆ పట్టణము అందులో అమ్మే సరుకుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. అనగా బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఓదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడనూ కొనడు. ఇంకా తర్వాత వచ్చిన చదువుతున్నాను చూడండి. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములను నిన్ను విడిచిపోయెను,
రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయి ఉన్నవి, అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. దేవుని బిడ్డ, ఇక్కడ మనం చాలా లిస్టు చదివాం. ఈ అధ్యాయంలో 18వ అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయంలో మొదటి వచనం దగ్గర నుండి 24వ వచనం వరకే మీరు లెక్క పెట్టుకుంటా వెళ్తే ఆ పట్టణంలో ఏమేం వ్యాపారం జరిగిద్దో అంతా అందులో రాయబడింది. ఆ పట్టణంలో అమ్ముతారు, కొంటారు. ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు తప్పనిసరిగా పట్టణం కట్టబడింది. చాలామంది ఏమంటున్నారంటే ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడదు, సౌదీ అరేబియాలోనే పట్టణం కట్టబడిద్ది, అదే నియోమ్ సిటీ అని చెబుతున్నారు. కాదు, నియోమ్ సిటీ కాదది. సౌదీ అరేబియాలో కట్టబడే పట్టణం కాదది. ఇది ఇరాక్ దేశంలో కట్టబడే పట్టణం. ఇంకొక వచనం నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. తర్వాత బలిష్ఠుడైన ఈ యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగున మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును అని రాయబడింది. నేను ముగించబోయే ముందు ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇరాక్ దేశంలో బాగ్దాద్ పట్టణానికి దగ్గరలో త్వరలోనే ఒక పట్టణం కట్టబడాలి. అది మహాబబులోను పట్టణము. ఆ పట్టణంలో ప్రపంచం మొత్తానికి బిజినెస్ ఉండాలి, బిజినెస్ జరగాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత బిజినెస్ ఇరాక్ దేశంలో ప్రారంభం అవ్వాలి. ఆ పట్టణానికి రాజు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకునేది లేదా ఆ పట్టణాన్ని కట్టేది క్రీస్తు విరోధి. ఆ పట్టణం కట్టబడిన తర్వాత ఆ పట్టణము కూల్చివేయబడింది. అది దేవుని మహా ఉగ్రతతో కోల్చబడింది. ఆ పట్టణం కోల్చివేయబడాలి. మీకు అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా, మహాబబులోను, ఇది ఇరాక్ దేశంలో ఈ బబులోన్ అనే పట్టణం కట్టబడాలి. ప్రపంచం మొత్తం దానితో వ్యాపారం చేయాలి. దేవుడు దాన్ని కాల్చివేయాలి. ఆ పట్టణము కాలిపోయిద్ది. ఆ పట్టణము కాలిపోయినందుకు ప్రపంచం అంతా ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఇంకొక వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం చేత 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకొందురు. ఇక్కడ రాయబడింది, ప్రపంచంలో ఉన్న బిజినెస్ మెన్ అంతా, వ్యాపారవేత్తలంతా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఆ పట్టణం కూలిపోయినందుకు, ఆ పట్టణం పడిపోయినందుకు. దేవుని బిడ్డ, మీకు అర్థం కాకపోయినా మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మహాబబులోను ఈ పట్టణము ఇరాక్ దేశంలో మళ్ళీ కట్టబడిద్ది. ఈ పట్టణంలో వ్యాపారం జరిగిద్ది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అని అంటే, ఆ పట్టణంలో మీరు ఏది కొన్నా లేదా ఆ పట్టణంలో మీరు ఏది అమ్మినా మీరు ధనవంతులు అవుతారు. ఆ పట్టణం వల్ల మీకు మేలు జరుగుతున్నట్టు అనిపించిద్ది. మీరు ఆ పట్టణంలోకి వెళ్ళి ఒక గుండు సూదు కొనుక్కుని వచ్చినా మీరు ధనవంతులు అవుతారు.
ఆ పట్టణంలోకి మీరు వెళ్ళి ఒక గుండు సూదిని అమ్మినా కూడా మీరు ధనవంతులు అవుతారు. ఆ పట్టణంలో పాపం పెరిగిపోతుంది, ఆ పట్టణంలో చీకటి పెరిగిపోతుంది. ఎందుకు అనంటే ప్రపంచంలో ఉన్న దెయ్యాలన్నీ ఆ పట్టణంలోకి వస్తాయి. ఒకసారి యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, నీవు గనక సాగిలపడి నాకు నమస్కారం చేస్తే నేను నీకు ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమనిస్తాను అని అన్నాడు. సాతాను వాడికి సాగిలపడి నమస్కారం చేస్తే లోక రాజ్యాలు వాటి మహిమనిస్తాను అని అన్నాడు. ఈ కట్టబడే మహాబబులోను పట్టణంలో అపవిత్రాత్మలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి. అవి మనుషుల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాయి. నేను ఆ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం నుండి, అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను అని రాయబడింది. మీరు ఆ పట్టణంలోకి వెళ్ళారనుకోండి, ఆ పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగులు కనపడతాయి. మనుషులు సూట్లు బూట్లు వేసుకుని తిరుగుతారు, BMW కార్లు బెంజ్ కార్లలో తిరుగుతారు వాళ్ళు. అక్కడ ఐశ్వర్యం ఉండిద్ది. ఇది మన కళ్ళకు కనబడేది, కానీ మన కంటికి కనబడింది ఏంటో తెలుసా? ఇక రాయబడింది చూడండి, అపవిత్ర ఆత్మలు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి, అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఉంటుంది అక్కడ. మీకు తెలీదు, దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు, చీకటి శక్తులు కొంతమందికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి, కొంతమందికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి. మీరు అప్పుడప్పుడు న్యూస్లో చదువుతూ ఉంటారు, ఎవరో ఎక్కడో చిన్నపిల్లల్ని నరబలి ఇచ్చినట్టు. ఎందుకు ఇచ్చారు? నరబలులు ఎందుకు ఇస్తున్నారు? ఊరుకోండి, ఈ రోజుల్లో నరబలులు ఏంటి అని అంటారు. నేను కూడా అంతే అంట, ఈ రోజుల్లో నరబలులు ఏంటి అని. కానీ మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, చాలా వార్తలు న్యూస్లో రాట్లా. చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అడవుల్లో జనము లేని నిర్మానుష్యమైన స్థలాల్లో చిన్న చిన్న పిల్లలు గొంతు కోసి అక్కడ ఆ పూజ చేసి వదిలిపెట్టేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని చంపుతున్నారు. అరే ఏంట్రా, ఎందుకు చంపారు వీళ్ళు అని అంటే, వాళ్ళు దెయ్యానికి, అపవిత్ర ఆత్మకి, చీకటి శక్తులకి క్షుద్ర పూజలు చేసి వాళ్ళు నరబలు అర్పిస్తున్నారు. ఈ రోజుల్లో, ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు అర్పిస్తున్నారు అని అంటే, ఆ నరబలు అర్పించినప్పుడు దెయ్యాలు వాళ్ళనే ఐశ్వర్యవంతులు చేస్తాయి అని వాళ్ళు నమ్ముతారు, క్షుద్ర పూజలు చేస్తారు. అలా నిజంగా జరిగిద్దా అంటే జరుగుతున్నాయి. మహాబబులోను పట్టణము అది హయ్యెస్ట్ టెక్నాలజీతో కట్టబడిద్ది, దాంట్లో టెక్నాలజీ ఉండిద్ది. దానితో పాటు అపవిత్ర ఆత్మలు కూడా ఉంటాయి. అపవిత్ర ఆత్మలు, దెయ్యాలు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు ఆ పట్టణంలోకి వచ్చి నివాసం చేస్తాయి. ఆ పట్టణంలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళకి మేలు జరిగినట్టు అనిపించిద్ది, వాళ్ళకి లాభం వచ్చినట్లు అనిపించిద్ది, వాళ్ళకి అద్భుతం జరిగినట్లు అనిపించిద్ది, వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతున్నట్లు అనిపించిద్ది. వాళ్ళు ఆ దెయ్యాలకి అడిక్ట్ అవుతారు, అపవిత్ర ఆత్మకు అడిక్ట్ అవుతారు. వాళ్ళు చీకటి శక్తులతో వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు, వాళ్ళు దేవునికి విరోధంగా మారుతారు. ఫైనల్గా ఏమవుతుందో తెలుసా? ఆ దినాల్లో దేవుని సేవకులు దాన్ని ఖండిస్తారు, పరిశుద్ధులు దాన్ని ఖండిస్తారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దాని శక్తుల్ని అరికట్టాలని చూస్తారు. అప్పుడేమైద్ది? వాళ్ళ కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేస్తారు? చంపుతారు. ఎవరిని చంపుతారు? దేవుని బిడ్డల్ని చంపుతారు. దేవుని బిడ్డలు చీకటి శక్తులు మోసం చేస్తుంటే దేవుని బిడ్డలు మౌనంగా ఉండరు, వాళ్ళు ఎదిరిస్తారు. ఎదిరించినందుకు వాళ్ళు చనిపోతారు. ఆ పట్టణంలో రక్తం చిందించబడి
లాస్ట్గా వచనం ఒకటి నేను చదివి మీకు వినిపిస్తాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడిన నేను. ఎవరెవరి రక్తం ఆ పట్టణంలో కనబడుతుంది? ప్రవక్తల రక్తము, పరిశుద్ధుల రక్తము అక్కడ కనబడుతుంది, ఆ పట్టణంలో కనబడుతుంది. ప్రవక్తలు పరిశుద్ధుల రక్తం అక్కడ ఉండబోతుంది. హతసాక్షులు అవ్వబోతున్నారు ఆ పట్టణంలో. ప్రపంచం మొత్తంలో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణానికి వెళ్ళి ధనవంతులు అవుతా ఉంటుంటే దేవుని బిడ్డలు ప్రవక్తలు, అది తీయ ఫోటో తీయ, ప్రవక్తలు ఆ యొక్క స్థలంలో చంపబడబోతున్నారు. ప్రవక్తలు చంపబడతారు, పరిశుద్ధులు చంపబడతారు. ఎందుకంటే వాళ్ళు ఎదిరించేది క్రీస్తు విరోధిని. దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను అని రాయబడింది. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు పరిశుద్ధుల్ని చంపుతాడు, ప్రవక్తలను చంపుతాడు. ఎందుకు చంపుతాడు? ఎందుకంటే కారణం ఇదే. క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి ఇరాక్ దేశంలో ఒక పట్టణాన్ని కట్టబోతున్నాడు. ఆ పట్టణంలో వ్యాపారం ఉండబోతుంది, ఆ పట్టణంలో దెయ్యాలు ఉండబోతున్నాయి, ఆ పట్టణంలో అపవిత్ర ఆత్మలు ఉండబోతున్నాయి. మామూలు మనుషులకి ఏమి తెలియదు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు, ఆ ఇరాక్ దేశంలో క్రీస్తు విరోధి కట్టే ఆ పట్టణంలోకి వెళ్తారు. సెల్ ఫోన్లు కొనుక్కొస్తారు, ఇక్కడ అమ్ముతారు. ల్యాప్టాప్లు కొనుక్కొస్తారు, ఇక్కడ అమ్ముతారు. బంగారం కొనుక్కొస్తారు, ఇక్కడ అమ్ముతారు. మంచి వస్త్రాలు కొనుక్కొస్తారు, ఇక్కడ అమ్ముతారు. ఆ కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మటం ద్వారా వీళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. లేదా ఎక్కడున్న వస్తువుల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు. దానిని బట్టి ఐశ్వర్యవంతులు అవుతారు. కొనటంలోనూ అమ్మటంలోనూ ఐశ్వర్యవంతులు అవుతారు. అందులో తప్పు లేదు. కానీ దాని వెనకాల చీకటి శక్తులు ఉంటాయి, దాని వెనకాల అపవిత్ర ఆత్మలు ఉంటాయి, దాని వెనకాల దయ్యాలు ఉంటాయి, దాని వెనకాల మాంత్రిక శక్తులు ఉంటాయి. వీటిని దేవుని పరిశుద్ధులు, దేవుని ప్రవక్తలు ఖండిస్తారు. ఇలా చేయకూడదు అంటారు. ఈ మాంత్రిక శక్తుల్ని, ఈ క్షుద్ర శక్తుల్ని, వీటిని దేవుని బిడ్డలో అసహ్యించుకుంటారు, వాటిని ఆపుతారు, వాటిని ఖండిస్తారు. అప్పుడు ప్రపంచం మొత్తానికి నాయకుడుగా ఉన్న క్రీస్తు విరోధి దేవుని బిడ్డలను చంపుతాడు. రక్తం ఏర్లై పారిద్ది. దేవుని బిడ్డ, సంఘం ఎత్తబడబోయే ముందు ఈ ప్రవచనం నెరవేరాలి. ఈ ప్రవచనం నెరవేరాలి. మీరు నా మాటలు నమ్మకపోతే మీరు యూట్యూబ్లో చూడండి. సౌదీ అరేబియాలో పట్టణాన్ని కడుతున్నారు, కానీ ఆ పట్టణం కాదు, ఇరాక్లో పట్టణం కట్టబడాలి. చాలామంది ప్రవక్తలు ఏమనుకుంటున్నారంటే, చాలామంది బైబిల్ స్కాలర్స్ కూడా ఏమనుకుంటున్నారంటే, సౌదీ అరేబియాలో కట్టబడే ఆ నియోమ్ అనే సిటీయే ఈ 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడిన పట్టణం అనుకుంటున్నారు. కాదు, పట్టణం కట్టబడబోతుంది. ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడబోతుంది. దేవుని బిడ్డ, మనము చాలా సమీపంగా ఉన్నాం. సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాం. ఆఖరి దినాల్లోకి మనం వచ్చేసాం. మనము దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ప్రవచనాలు పడిగడుతున్నాయి. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం కొనసాగుతూ ఉంది. ఒకవైపు ప్రపంచం మొత్తం ఒకవైపు అయితే ఇశ్రాయేలు దేశం ఒంటరి అవుతుంది. ప్రవచనం ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వస్తాయి. అది ప్రవచనం. ఇరాక్ దేశంలో పట్టణం కట్టబడింది, అది ప్రవచనం. క్రీస్తు విరోధి రాబోతున్నాడు, ఇది ప్రవచనం. ప్రవచనాలు నెరవేరే దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డ, ఈ సమయంలో యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. పరలోకంలో మన కొరకు యేసయ్య పట్టణం కడుతున్నారు.
ఆ నిత్య నివాసంలోకి మనం ప్రవేశిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి నాయనా, మీకు వందనాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు నాయనా. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభా. నాయనా, ఈ దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు తండ్రి. ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రభా. బైబిల్లో రాయబడిన ప్రతి ప్రవచనం నెరవేర్పు జరిగే దినాల్లో మేమున్నాం తండ్రి. నాయన, ఈ చివరి దినాల్లో మేము ఉండగా ప్రభా, మా యొక్క దినాల్ని మేము లెక్కించుకొని చుండగా నాయన, నీవు మా కొరకు పరలోకంలో పట్టణాన్ని కడుతున్నావని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ చివరి దినాల్లో ఈ ప్రవచనాలు నెరవేరుతూ ఉండగా నీ సన్నిధిలో మేము నిలబడేటట్లు మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపండి నాయన. మమ్మల్ని శక్తితో నింపండి, బలంతో నింపండి, అభిషేకించండి ప్రభా. నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైనా ఏదైనా వ్యాధి రోగం బలహీనతతో గనక ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. నీ బిడ్డలకు ఆశీర్వాదం దయచేయండి నాయన. నీ బిడ్డలకు అభిషేకం దయచేయండి తండ్రి. వారి ప్రతి వ్యాధిని స్వస్థపరచండి నాయన. నీ బిడ్డలను దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.